టోక్యోలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని నేడు ఆగస్టు 15, 2025న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతి ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. తన ప్రసంగంలో సిపి, సిబ్బంది మరియు ప్రజలందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి ఈ రోజు లభించిన స్వేచ్ఛ, స్వాతంత్రం అనేక మహనీయులు చేసిన అతిపెద్ద త్యాగాల ఫలితమని ఆయన స్మరించారు. ఆ త్యాగాల నుంచి ఎల్లప్పుడూ ప్రేరణ పొందుతూ దృఢ నిశ్చయంతో, కట్టుబాటుతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కమిషనర్ చట్టం, సమాధానాన్ని కాపాడటం, జాతీయ ఏకత్వాన్ని కాపాడటం, ప్రజలకు అంకిత భావంతో సేవ చేయటంలో పోలీస్ విభాగం పాత్ర అత్యంత కీలకమని ప్రస్తావించారు. సమాజంలో సామరస్యాన్ని, శాంతిని నెలకొల్పేలా పోలీసులు కృషి చేయాలని ఆయన ప్రోత్సహించారు. పోలీసులు కేవలం అంకిత భావంతో పనిచేసే అధికారులు మాత్రమే కాకుండా తమ సేవలతో సమాజానికి ప్రేరణనిచ్చే ఆదర్శ పౌరులుగా కూడా నిలుస్తున్నారని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సిపి సైబరాబాద్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2025 సందర్భంగా విశిష్ట సేవ అందించిన 7 మంది అధికారులకు ఉత్తమ సేవా పథకాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ జాయింట్ సిపి ట్రాఫిక్ డాక్టర్ గజరావు భూపాల్, ఐపీఎస్ ఎల్ఎండో డీసీపీలు, మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్ జీ ఐపీఎస్, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఐపీఎస్, బాలానగర్ డీసీపీ కె సురేష్ కుమార్ ఐపీఎస్, రాజేంద్రనగర్ డీసీపీ రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఐపీఎస్, శంషాబాద్ డీసీపీ బి రాజేష్, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, ఎస్పీ డీసీపీ సాయిశ్రీ, డబ్ల్యూ అండ్ సిఎస్డబ్ల్యూ డీసీపీ సృజనాకర్ణం, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, మాదాపూర్ ఎస్ఓటీ డీసీపీ శోభన్ కుమార్, సైబరాబాద్ సిఐఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, రోడ్ సేఫ్టీ డీసీపీ ఎల్సీ నాయక్, ఏడీసీపీ అడ్మిన్ రవిచందన్ రెడ్డి, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ షమీర్, సిఎస్డబ్ల్యూ ఏడీసీపీ శ్రీనివాసరావు, ఇతర ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సెక్షన్ సిబ్బంది, మంత్రివర్గ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.